కుట్లు మాత్రమే పడలేదు, అంతకు మించి జరిగిందనమాట. బెండకాయ పెడతాను అనుకున్నా, పెడదాం అనుకున్నా కానీ కాలిపోద్దని. ఇది స్మాల్ వైట్ లోను కేజీ 850 మార్కెట్ పెట్టి, ఇప్పుడు కొంచెం వారాలు కదా, అవునవును, కార్తీక్ ఏదో అంటారు, కార్తీక వర్షం, దాన్ని బట్టి 800 పడుతుంది. మినిమం 850 రూపాయలు అయితే ఫిక్స్ రేట్. క్వాలిటీ అయితే చాలా ఫ్రెష్ క్వాలిటీ. కష్టానికి మరి మందుగా ఉండదు కాబట్టి. మరి వాటర్ గేట్ ఎలా తోడుకుంటున్నా. చైనీస్ పాంప్లెట్ మాయా, ఇది చైనీస్ పాంప్లెట్ లైవే కదా అంతా ఫ్రెష్ క్వాలిటీ. ఇప్పుడు వచ్చింది కంపెనీకి ప్యాక్ చేస్తున్నాం. ఓకే, దానికి 1000 రూపాయలు పడుతుంది. చైనీస్ ఎన్ని ఒప్పది? 300 గ్రాములు 400 గ్రామ్స్. 400 గ్రాములు అంతే. అర కేజీలు రేట్ పెరిగిపోతుంది. ఈ 1 కేజీలు రేట్ పెరుగుతుంది. ఇది హాఫ్ కేజీ అప్పు, అర కేజీ అప్పు అనుకో 1200-1250 పడుతుంది. ఇక్కడ మన మార్కెట్ దగ్గర ఎవరికైనా కావలిస్తే పర్లేదు, మా ఆయన అడిగిన ఒకటే. గైస్ చూసారు కదా, మా వాళ్ళైతే ప్రతిదీ కూడా లైవే అమ్ముతారు అన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే మన హార్బర్కి వచ్చేయండి. ఒకవేళ నేను లేకపోతే మా వాడు కాట దగ్గర కూడా వచ్చి తీసుకొని నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాను. మా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం. ఫ్రీగా ఇచ్చేస్తాడు అంటే, ఫ్రీగా అయితే ఇవ్వడగానే డిస్కౌంట్ ఇస్తాడు. అలా చెప్పేస్తాడు, ఫ్రీగా ఇస్తాడని. ఏంటండి, చాలా మా మాయకి కొంచెం ఆరోగ్యం బాగుండాలని. దీనికి ఎవరికి తెలియదు దీని విలువేటు, తిన్నోడికి తెలుస్తుంది దీని టేస్ట్. చాలా టేస్ట్ ఉంటుంది, నాకు ఫేవరెట్ పీస్ అది. టేస్ట్ ఉంటుంది అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కేక్ లాగా హల్వాలా ఉంటుంది. అవి అంటారు కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మా మాయకి అయితే ఇదే ఇష్టం. ప్రత్యేకంగా మా బోట్లో తీసాను మా మాయ కోసం తినడానికి. ఎంతో మంది అడిగినా సరే, బాబు ఇది మా మాయకి తీసాను, ఇది ఎవరికి ఇవ్వనని మా మాయ కోసం ఉంచాను. మాయ బాగా కోరండి తిను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో చెప్పు, మీ వాళ్ళు కూడా చెప్పు మీ ఫ్రెండ్స్ కి. గైస్ ఆల్రెడీ చూసారు కదా, హార్బర్కి ఎందుకు వెళ్ళానంటే మా బామ్మది ఫోన్ చేసండి కదా, మంచి టేక్ చాప్ తీసాను రామాయ అంటే వెళ్ళాను. సో మా వైఫ్ కూడా టేక్ చాప్ ఇప్పుడు వచ్చి తినలేదు, అందుకే టేక్ చాప్ అయితే పట్టుకొచ్చాను. తిన్నావా సార్ ఎప్పుడైనా? అలాగే మా చికెన్ కన్నా మెత్తగా బాగుంటదని మావే చెప్పేవారు. పీస్లో వస్తుంది, చూస్తారు కదా కుక్ చేస్తాను. మొన్న ఏం చేశానంటే ఈ కత్తితోని టోనా కట్ చేసేటప్పుడు తెగిపోయింది అనమాట. చూసారు కదా, అందుకని కొంచెం పెద్ద కత్తి తెచ్చుకున్నాను. ఇది హార్బర్లోనే కట్ చేద్దాను కానీ కటింగ్ మాస్టర్లు అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే వెళ్ళిపోయారు, భోజనంకి వెళ్ళిపోయారు. నేను ఆల్రెడీ 12 అయిపోయింది, 12 అయిపోయింది. సో కట్ చేసేద్దాం. నువ్వు ఆ లోపు మా ఆవిడకి ఇద్దరు కానీ కటింగ్ చేయడానికి, కాకపోతే తను కట్ చేయాలి. ఇప్పుడు నీకు చేయి కటింగ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంట్లో పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. శివ, టేక్ చేపను బాగా నీట్గా కడుక్కోవాలి. అప్పుడు కత్తితోని జాగ్రత్త. మొన్న అలాగే అయింది కదా, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి ఇంకా రోజైతే ఎంత మంచిగా వీడియో చేద్దాం అనుకున్నాం, అవ్వలేదు. బెండకాయ పట్టుగా గుండెకాయ కట్ చేస్తుంది, పాకెట్ చేస్తూ కత్తి చూసి ఎంత ఫాస్ట్గా తీరుతుంది మంచిగా. యాక్చువల్గా ఏడ్ చేయాలంటే మనము కట్ చేసేటప్పుడే ముందే ఈ తోలేందుకు కట్ చేయాలి. కాకపోతే ఈ కత్తి అంత తెగుతుందేమో నాకు నమ్మకం లేదనమాట, అందుకే నేను తీయాలి కదా. ఇది చూడండి సార్ ఎలా కట్ చేస్తున్నది మంచిగా. కత్తి పెడితే చెప్తాను. చూడండి ఎంత అంటే ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ ఇది. ఎందుకని ముక్క అనేది బాగా ఉడుకుతుంది.
చిన్న ముక్కలు కట్ చేయకూడదు. సరిపోతుంది. ఇలా ఉంచేస్తావా? ఉడకదా? అంటే మజ్జిగ కట్ చేసి పట్టుకురా చెప్తాను. వేసి తింటాను. కత్తిపడి బాగుంది. ఇంతకీ జంగ్ ఏది ఉన్నట్టుగా ఉంది. అలా వదిలేసాం కదా వాడకుండా. వాటర్ ఇలా రాయి ఎందుకు? ఎందుకు పర్లేదా? ఇది బాగానే ఉంది. చేయి కట్ చేసుకుంటావు ఎందుకు? సాసం చేస్తున్నావు. సాసం చేయరు దింపక. ఫ్రై కూడా చేసుకుంటారు కదా. ఫ్రైను సిట్టింగ్కి అయితే అంటే మామూలుగా కట్ చేస్తుంది. బ్యాచులర్ మామూలుగా ఉంటుంది కదా డ్రింకింగ్కి, దానికైతే ఇంకా చెప్పనవసరం లేదు. బాయ్స్కి అయితే కష్టపడి కోసావా ముక్క? నువ్వు తీసేసుకుంటున్నాను ఇంకో వస్తుంటే ఎలా ఉన్నాయి చూడు. అలా వస్తుంటేనే నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయినట్టు ఉన్నాయి. అంత మెత్తగా ఉంది. ఈ చెక్కని ఇచ్చేస్తే ఫ్రై చేసి చక్కగా కూర్చొని తింటుంది. ఫ్రై చేద్దామా కొన్ని? ఫిష్ అంత అలవాటు అయిపోయింది తనకి. చూడండి ఎలా ఉన్నాయి అలవాళ్ళలాగా. చాలా మెత్తగా ఉంది. తినలేని వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ దీని బోన్ కూడా మనం తీయవసరం లేదంట. అంత అంటే నవిలేయచ్చు, మెత్తగా ఉంటుంది అది. ఎంత గట్టిగా ఉంది. కిడ్నీలు, పేగులు ఎవరికైనా కావాలంటే కింద మెసేజ్ చేయండి, పంపిస్తాం. సరదాగా అన్నాను, సీరియస్ తీసుకుంటండి. ఎలకకు ఉంటుంది కదా పాక, అలా ఉంది. తనకి కటింగ్ అయిపోయింది కాబట్టి నీట్గా మనం కడిగేసుకోవాలి. లేదంటే ఈ తేక్కి నీసు వాసన ఉండదు కానీ తెమ్మడ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది తెమ్మడ? ఇది అడుగు భాగంలో వాటర్లో ఉన్నప్పుడు కూడా మట్టిలో ఎక్కువ ఉంటుంది అనమాట. పై లేదు ఇది. సో మట్టిలో ఇసుకలోనే ఎక్కువ ఉంటుంది ఇది. దానివల్ల దీనికి ఏంటంటే జింక కాదు, అడుగు భాగంలో మట్టిలో ఉండే చేప తినడానికి తెమ్మడ జిగడలా ఉంటుంది. ఆ జిగడే మెయిన్. ఇదిగో ఈ పైదంతా జిగడే. కొంచెం నీట్గా కడుక్కోవాలి. కానీ నీచు స్మెల్ ఉంటుంది కదా, ఇదైతే అస్సలు రాదు. వండుకుంటప్పుడు కూడా మనకి ఏ ఫీవర్ తగ్గుతుంది అంటే ఏదో చికెన్ తింటాం కదా, ఆ చికెన్ ఫీవర్ తగ్గుతుంది. సేమ్ అలాగే ఉంటుంది తెమ్మడ. కొంచెం మంచిగా నీట్గా కడుక్కుంటే మనకి బాగా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి గ్యాస్ వెలిగించాలి. తర్వాత కళాయి పెట్టాలి. ఆయిల్ ఎక్కడ ఉంది? నీకు తెలీదు, తెలుసా? ఆయిల్ శివ కొన్ని ఫ్రైకి తీస్తున్నా. ఫ్రైకి ఫ్రైకి అయ్యి కూరకు కూడా ఎక్కువైపోతాయి కదా, ఎందుకంటే మళ్ళీ రేటుకి కూడా ఉంటే బెటర్. అంటే ఇంట్లో ఉండడమే నేను, శివాని, మా అక్క వాళ్ళ పాప, నెక్స్ట్ అమ్మ, నాన్న, విశ్వగాడు. ఎక్కువగా తిన్నారు, 2 daysకి సరిపోతుంది. లిమిట్ గా తింటాం, మరి ఎక్కువగా అయితే తినము. అందుకని ఎందుకు వండుకొని వేస్ట్ చేసుకునే బదులు నెక్స్ట్ డే పనికొస్తుంది కదా. ఒక మంచి ఆలోచన ఇది. ఒక ఇంటి ఇల్లాలుగా అందరూ ఆలోచించింది అదా కాదా మీరే చెప్పండి.
ఇక ఇవి రేపటికంటే అవి వీలైతే నైట్కే ఇంక వండేస్తాను లేక వండుతాను. వండుతావా? వండుతావా? వండు, నేను చెప్తాను. థ్యాంక్స్. ఏమి పెట్టావా ఫ్రిడ్జ్లోను? ఫ్రిడ్జ్లో పెట్టడానికి సరిపోతాయి కదా అవి వేయాలా? సరిపోతాయి అంటే సరిపోతాయి. ఫ్రై ముక్కలు కూడా ఉంటాయి కదా. సరిపోవేమో. ఉత్తుత్తిని కరిగిపోతే సేవా సరిపోవు అంటే మనం అనుకుంటాం కానీ. జీలకర్ర వేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో జీలకర్ర వేయం కాబట్టి ఇంకెందులో డైరెక్ట్గా జీలకర్ర వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా. ఉల్లిపాయ ఆ తర్వాత అంటే తెలియదు అందుకే. తెలుసుగా మీ అందరికీ చెప్పింది ఎప్పుడు కూడా మనం అల్లం ఎప్పుడు మన ఇంట్లోనే దంచుకుంటాం. మరీ అంతా వేగిపోకుండా ఇలా లైట్గా ఉంటే సరిపోద్ది. మరీ గట్టిగా వేగితే చేదొచ్చద్దు కదా. టమాటా వేస్తాను కానీ శివ, ఇప్పుడు నువ్వు మటను చికెను ఎలాగ వండుతావో సేమ్ ఇది ఒక మటన్ ఇది ఒక చికెన్ అనేసుకో. ఎందుకంటే అలాగే ఉంటుంది దాని మీట్ కూడా. అంటే గ్రేవీ కూడా అలాగే అంటుకోవాలి, ముక్కకు అంటుకోవాలి. చారులాగా పులుసులాగా ఎప్పుడే పెట్టకూడదు. మనం దీన్ని వండుతప్పుడు కూడా మనం ఏంటంటే మటను అండ్ చికెను మైండ్లో పెట్టుకొని వండాలి దీన్ని. ఏదైతే ఉందో గ్రేవీ అంటుకెళ్ళిపోవాలి. అలాగా అంటుకెళ్ళిపోతే ఇప్పుడు మటన్ చికెన్ చూడు గ్రేవీతో ఎలా పడుతుందో అట్లా ఉంటేనే మనకి టేస్ట్ తగులుతుంది. వాటర్ ఉంటుంది చూడు, ముక్కలు ఎక్కువ పీసి దాని పల్లె లేదంటే. ఎంతగా చేస్తాం, ఎంత వెళ్తుందో సాల్ట్ దాంట్లో. ఈ సాల్ట్ దీంట్లో ఎందుకు వేస్తావు? దాంట్లో వేస్తే నీకు అంతా తెలుస్తుంది, ఇలాగ వేస్తే నీకు అంతనా తెలియదు నీకు. ఇది రావట్లే పెద్దగా మంట. కుక్ చేసుకోవడం కూడా పెద్ద టైం ఏం పట్టదు. ఇది చాలా సింపుల్, ఫాస్ట్ కూడా ఉడికిపోద్ది కూడా. గాయస్ పక్కగా మనం అయితే చికెన్ మటన్ ఆ ఫేవర్లో వండుకోవాలని చెప్పి చింతపండు వేసుకోవడం మానేయగలరు. చింతపండు అయితే పక్కగా వేయాలి మీరు. ఇది గట్టిది గట్టితో ముక్కలు అయిపోద్ది. ముక్కలు అవుతుంది చెప్పాను కదా. అంటిపోద్ది కదా. అంటుకోదు, ఇది స్ట్రాంగ్ ఉంటాయి ముక్కలు. ఏమనుకున్నావు? సో గైస్ చూసారు కదా, ఒక్క మినిమం లేదైనా సరే వాటర్ అంతా బాగా గ్రేవీ అయిపోవాలి. బాగా అంటే లైట్గా చిన్నది ఉండాలన్నమాట. అంతవరకు అయితే మినిమం లేదైనా సరే మంట కొంచెం మనకు తగ్గట్టు పెట్టుకొని ఒక 10 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ముందుగా వేసుకుంటే కొంచెం. అది కూడా మీకు చెప్తా. మన దగ్గర అయిపోయింది కాబట్టి కొంచెం వేసుకొని సరిపోద్ది. అంటే బాగా మరీ దగ్గరకు అయిపోయింది అనుకో రైస్లో కలుపుకోవడానికి ఉంటుంది కదా గ్రేవీ. తీపి అయిపోతుంది. నేను చాలా కంప్లీట్ చేసిన కూడా శివగా మీకు సేమ్ కంప్లైంట్ నేను మీకు చెప్తున్నాను. అదే దింపుకునే ముందు వేసుకున్నాం అనుకుంటే ఫ్లేవర్ కూడా మనకి తగులుతుంది. ఈ గ్యాప్ లో నేను చేపల ఫ్రై కూడా చేస్తాను. బ్యాలెన్స్ ఇంకా కొత్తిమీర ఉంది, కాకపోతే ఇప్పుడు కాదు. అయిపోద్ది, అదొక 2 minutes సరిపోద్ది. ఎక్కువ సేపు ఉంచినా మనకి చేద్దాం అనేది వచ్చేస్తుంది. చూసారా దీని ఎలా కనిపిస్తుంది? సపరేట్ అయిపోతుందో. దీని మీట్ అలా ఉంటుంది.
దాని తోలు అనేది అంటకెళ్ళిపోతుంది. తిరిగేసే వేయలేదు. తిరిగేస్తాను ఆల్రెడీ ఒకటి నేను చేస్తాను లేదు ముక్కలు చేస్తూ మొక్క ముక్కలు చేయడం కాదు, అది మంట పెద్ద ఇస్తావా ఏంటి? ఇప్పుడు పెట్టాను ఇందాక ఆల్రెడీ పెద్దది ఉండకూడదు, మరి పెద్దది అలాగే ఉంటుంది. ఇసేద్దాం కొత్తిమీర. కొత్తిమీర చేసి ఇంకా అన్ని చేసేద్దాం. ఆకలితో అందరూ రెడీగా ఉన్నాం. కొత్తిమీర ఎందుకు వేస్తుంది తెలుసు కదా, కొంచెం ముక్కలోకి వెళ్ళేటప్పుడు ఫ్లేవర్ అనేది మనకి మారుతుంది అనమాట. నెక్స్ట్ మూత కూడా పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైనా ఫిష్ వండుకున్నప్పుడు మూత పెట్టుకుంటే అదేమవుతుంది, ఇగురులా అయిపోతుంది. మూత తీసి ముక్క ఉడకబెడితే అదొక టేస్ట్ అవుతుంది. నాకు ఫస్ట్ తెలియక మూత పెట్టి కుక్ చేసేదాన్ని. తర్వాత మా మావయ్య చెప్పారు అలా పెట్టకూడదమ్మా, మూత తీసేయాలని చెప్పి. అప్పుడు నేను మూత పెట్టను. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. టేస్ట్ కూడా చేద్దామా? చేప తీసుకుతానండి. ఆ ముక్క అనేది మనం కట్ చేసేటప్పుడే మీట్ ఉంది కదా, మీట్ అనేది జారిపోద్ది అనమాట. అంటే ఈ ఏపితే కానీ బాగా ఏపుకోవాలి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇది తోలు అనేది అంటే అయిపోయిందాం అది. అది చూసి ఆడియన్స్ ఏమంటారు? గట్టి పంపించాలంటారు. సరిపోదు. చూద్దాం, టేస్ట్ కరో. పెడతాను అనుకున్నా కానీ మూతి కాలిపోద్దని. నాకు పెడతా బోన్ తిన్నా అసలు బోన్ తిన్నట్లేదు. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు కావాలంటే తెలుసు కదా, ఇది మనకి లైవ్లో అయితే మన బిజినెస్ పేజ్లో ఉంటుంది. ఆర్డర్ పెట్టుకుని ఒకరు బాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ కూడా చేయండి. సరే బాయ్ చెప్పు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చెప్పాక మీకు ఆల్రెడీగా ముక్క అనేది బాగా ఉడకలేదు. ఉడికిన తర్వాత మీరు భయపడిపోవద్దు, బాగా ఉడికితే ముక్కలు అయిపోద్దండి, అదేం భయం వద్దు. మటన్లో చికెన్ లాగా ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో బాగా ట్రై చేయండి ఇంకొకసారి. పక్కగా ఫ్రై అయితే చేసుకోండి. చాలా బాగుంది. బాయ్ బాయ్. జై హింద్.